ఎండ్రకాయల కూర వండుతున్నా. ఇవి ఎండ్రకాయలు మంచిగా గడిగిన ఇట్లా మంచిగా కడుక్కోవాలి. కూరకు తాలింపు చేస్తున్నా. నూనె పోస్తున్నా. 3 పావుల నూనె పోస్తున్నా. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నూనె గరమైంది. ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు మంచిగా గోలాలి. ఇట్లా మంచిగా గోలినాక పసుపు వేయాలి. ఉల్లిగడ్డలు గోలినాయి. ఎండ్రకాయలు వేస్తున్నా. మేమైతే ఎండ్రకాయలు అంటాం తెలంగాణలో. ఆరోగ్యానికి మంచిది. చలికాలం తినాలి. అన్నీ వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలిపి జర నూనెలు ఉడకాలి. అందులోకి కావాల్సినవి శొంఠి, మిరియాలు, వేయించిన ఉల్లిగడ్డ, కొంచెం చింతపండు పులుసు వేయాలి. నూనెలో మంచిగా ఇట్లా ఉడికినాయి. నూనెలో మంచిగా ఉడికినాక 2 చెంచాల అల్లం ఎల్లిగడ్డ వేయాలి. 2 గంటల కారం వేయాలి. వేసి మంచిగా కలపాలి. అంతా కలిసేటట్టు మంచిగా కలపాలి. నూనెలా మంచిగా ఉడికింది. గిట్ల ఉడకాలి. మంచిగా కలుపుకోవాలి. చింతపండు పులుసు వేయాలి. వీటికి తగ్గట్టు చింతపండు పులుసు వేయాలి. ఎండ్రకాయలకు పులుసు పోస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. కొంచెం అంత పులుసు పోసి వండుకోవాలి. 1 గిలాసుడు నీళ్ళు వేయాలి. పులుపుకు తగ్గట్టు ఉప్పు వేయాలి. మూత పెట్టాలి. ఇక మంచిగా ఉడుకుతుంది. మసాలా మిక్సీ పట్టాలి. మూత పెట్టాలి. మూత పెడితే మంచిగా ఉడుకుతుంది. ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికినాక కలియామాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మిక్సీ పట్టిన మసాలా ఇట్లా సన్నగా మిక్సీ పట్టిన మసాలా వేయాలి. 2 చెంచాల కొబ్బరి పొడి వేసుకోవాలి. 1 చెంచా గరం మసాలా, కొంచెం అంత ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని మంచిగా కలపాలి. ఇట్లా కలిపినాక మంచిగా ఉడికినాక దించాలి. మసాలా మంచిగా ముక్కలకు పట్టినాక దించాలి. ఎండ్రకాయల కూర రెడీ అయింది. ఇట్లా చేయాలి. ఈ వీడియోకు లైక్ చేయండి.